నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. రాజధానికి ప్లాన్ బిగా మావిగన్ను సూచించామన్నారు వైఎస్ జగన్. అమరావతిలో కట్టే బిల్డింగ్లే ఇక్కడ కట్టమన్నామని, అమరావతి పేరుతో 2 లక్షల కోట్ల భారం వేసే బదులు అందులో 10% పెడితే మావిగన్లో అద్భుత సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చన్నారు. కానీ చంద్రబాబు మావిగన్ను వద్దంటున్నారని, చంద్రబాబు దోపిడీకి అతిపెద్ద గని అమరావతి అన్నారు వైఎస్ జగన్. తాడేపల్లిగూడెం నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా, ఎందుకు ఆహా, ఎందుకు వద్దు, కారణం ఆడ 2 లక్షల కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. దాంట్లో కాంట్రాక్టర్లు ఎవడు అంటే ఒకడు ఈనాడు వియంకుడు, ఇంకొకడు బలుసు శ్రీనివాసరావు, ఇంకో బినామీ, అంత ఇల్లే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకని ఆహా, జగన్ ఏం చెప్పినా ఆహా. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానన్నారు వైఎస్ జగన్. పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతానన్నారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపిస్తారని స్పష్టం చేశారు వైఎస్ జగన్. చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గమైన మాటలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల పట్ల దుర్మార్గంగా మాట్లాడతారా అని మండిపడ్డారు. రాధాకృష్ణ మాటలు తప్పని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పకుండా సమర్థిస్తారా అని ఫైర్ అయ్యారు. మహిళల పట్ల కూటమి ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు వైఎస్ జగన్. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనం, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు.
నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోత రాతలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా దిగజారిన రాతలు రాస్తున్నాడంటూ రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దుమ్మెత్తిపోశారు. వైఎస్ఆర్సీపీ నాయకులే లక్ష్యంగా వారి కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని రాధాకృష్ణ రోత రాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసేది కొత్త పలుకులు కావు, చెత్త పలుకులు అంటూ ఊరూరా ర్యాలీలు చేశారు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలని హెచ్చరించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ముమ్మాటికి బ్రోకరిజం అని నినాదాలు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ చిత్రాలతో ఉన్న ప్లకార్డులకు నిప్పు పెట్టారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోత రాతలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నేతలు రాధాకృష్ణది జర్నలిజం కాదు, ముమ్మాటికి బ్రోకరిజం అన్నారు. తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్ని, టీవీని అడ్డం పెట్టుకుని పుష్కలంగా గంజాయి పండించేవాడు ఎంత ఫుల్లుగా సంపాదించుకుని ఉంటాడో దానికంటే నీచంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తయారైన పరిస్థితి. పేపరు, టీవీ ఆయన పెట్టింది కాదు, ఎవడో పెట్టింది, సొమ్మే ఒడదో మొత్తం కబ్జా చేసి ఇవాళ ఆ జ్యోతి పేపర్ని, టీవీని అడ్డం పెట్టుకుని ఇవాళ ఎంత బరి తెగించిన పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర, రెండు ప్రభుత్వాల దగ్గర కాంట్రాక్టర్లకి నెల 400 నుంచి 500 కోట్ల రూపాయలు బిల్లులు ఇప్పించి ఎంత దండుకుంటున్నాడో అది ఎవరిని అడిగాడా? అడగలేదు కదా. మరి నీకెందుకు నొప్పి అని అడుగుతున్నారు రాధాకృష్ణ గారు. ఏమన్నారు రాధాకృష్ణ? ఏం మాట్లాడారు రాధాకృష్ణ? అన్నదానికి క్షమాపణ చెప్పినా నా ఇంటి మీద దాడి చేస్తుంటే మీరు చక్కగా చూస్తూ ఆనందించడమే కాకుండా ఆ గంగా వెంకటేశ్వర లాంటి వాళ్ళు సహకారం కూడా చేశారు, ఆ వంశీ లాంటి వాళ్ళు సహకారం కూడా చేశారు. ఏమిటిది? ఏమి అన్యాయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్య దేశమా, లేక మీరు పక్షపాతంగా వ్యవహరించే దేశమా? పోలీసులు వారికి రక్షణగా ఉండి మా ఇంటి మీద దాడి చేస్తారా? ఇక్కడ వచ్చి నిరసన చెప్పి ప్లే కార్డులు పట్టుకుంటున్నాం, ఇది ఈ ప్లే కార్డులు పట్టుకుని వెళ్ళిపోతామని చెప్పా. అక్కడ అవాంఛనీయ సంఘటన జరగదేమని చెప్పా, నాది బాధ్యత అని చెప్పా. అయినా అక్కడ లాఠీ చార్జ్ చేస్తారా? ఏం పోయేగానం వచ్చిందా? ప్రభుత్వాలు శాశ్వతమా? మిస్టర్ రాధాకృష్ణ, నువ్వు కూడా 70 ఏళ్ళు వచ్చాయి, ఒక తప్పు మాట మాట్లాడావు. విఘ్నుడు అయితే పొరపాటు జరిగింది, నా కలం దొర్లింది, నన్ను క్షమించండి అని ఒక్క మాట చెప్తే ఎక్కడికి వెళ్ళేవాడివే? పొరపాటున ఏదన్నా చంద్రబాబు నాయుడు అన్నా ఒప్పుకుంటాను కానీ ఏపీ అన్నట్టే నేను ఒప్పుకోను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంత దిగజారిపోయారు అనంటే మీరు మమ్మల్ని కాదు, పాపం ఇంటికి వెళ్ళి మీ భార్యలను, మీ చెల్లెలుంటే అడిగి నాయన దీన్ని మీరు సమర్థిస్తారా అని అడిగితే వాళ్ళు మిమ్మల్ని అందరినీ ముగ్గురిని ముఖం మీద కొడతారు. మీ భార్య ముగ్గురిని కొడతారు. చంద్రబాబు భార్య కొడుతుంది, ఆ పవన్ కళ్యాణ్ అమ్మాయి, ఇప్పుడుండే అమ్మాయి కొడుతుంది, పాతోళ్ళు కొడతారు, దాంతో పాటు లోకేష్ భార్య కొడుతుంది, ఆడవాళ్ళందరూ కొడతారు. వీటన్నిటినీ కప్పిపుచ్చడానికి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదనని తప్పుదోవ పట్టించడానికి ఈ చెత్త రాతలు రాసి దానికి పేరు కొత్త పలుకు అని పెట్టాడు. అది కొత్త పలుకు కాదు, చెత్త పలుకు. అది అంత చెత్త రాతలు. ఇంట్లో మహిళల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం వారింట్లో మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకి మీ భార్యలు కాదు మీ చెల్లెలు అంటే మేము సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తామంట. నీలాగా నీ గురువులాగా శోభనాలు చేసి నాయకత్వం వచ్చినటువంటి నాయకత్వం మా పార్టీలో లేదు. మీదంతా పెద్ద శోభనం బ్యాచ్ మీదంతా. నువ్వు మీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నువ్వు
ఓ పత్రికా అధిపతిగా ఏ రకంగా ఎదిగావో నీతో పాటు సహచరులుగా రిపోర్టర్లుగా పనిచేసినటువంటి ఆ సీనియర్ రిపోర్టర్లు అడిగితే నీ గురించి పుంకాలుగా చెప్తారు. మావిగన్ రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మావిగన్ కాకపోతే వేరే పేరు పెట్టుకోండి అని కూటమి ప్రభుత్వానికి సూచించారు. మావిగన్ కు లక్షల కోట్లు అవసరం లేదని 20,000 కోట్లు సరిపోతాయన్నారు. 10% నిధులతోనే అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చన్నారు. ఇదంతా ఒక క్లస్టర్ గా ఫామ్ చేసి మావిగన్ అనే నామకరణం, మావిగన్ కాకుండా ఏ పేరైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోండి. ఒక క్లస్టర్ గా ఫామ్ చేసి మనం 2 లక్షల కోట్ల అవసరంలా 20,000 కోట్ల రూపాయలు పెడితే చాలు, మొత్తం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేయొచ్చు. 10% ఖర్చుతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. ఒక పెద్ద క్యాపిటల్గా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి భారీగా పెట్టుబడులు కూడా ప్రైవేట్ నుంచి మనం తీసుకొని రావచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చెప్తే హేళన చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని, వాళ్ళ సోషల్ మీడియా పెయిడ్ మీడియాని అడ్డం పెట్టుకొని హేళన చేస్తారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై గవర్నర్కు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని గవర్నర్ అబ్దుల్ నజీర్కు బొత్స లేఖ రాశారు. ప్రతి ఏడాది కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు చేస్తోందని తెలిపారు. అప్పుల వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతోందని, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇవ్వడంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను ఈ లేఖలో కోరారు. అక్రమ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. నిబంధనలు సడలించాలని మిథున్ రెడ్డి దాఖలు చేస్తున్న పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించింది. విడుదల అనంతరం పార్లమెంటు సమావేశాలకు, విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులతో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సిట్ ఐఓ ఎదుట హాజరు కావాలని గతంలో ఇచ్చిన నిబంధనలు సడలించింది ఏసీబీ కోర్టు. దేశం విడిచి వెళ్లే క్రమంలో వారం ముందుగానే సిట్ ఏసీబీ కోర్టుకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. సిట్ విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని సూచించింది. కేసును ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని సూచించింది ఏసీబీ కోర్టు. కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. అమరావతి పేరుతో లక్షల కోట్ల దోపిడీ జరుగుతోందని, సీఎం చంద్రబాబు తన బినామీలకు దోచిపెడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అయితే జనం లేని చోట రాజధాని కట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు ఆయన. మా వ్యతిరేకత అమరావతి పేరు పైన కానీ ప్రాంతం పైన కానీ కాదు. నువ్వు భవిష్యత్ తరాలకు నష్టపరుస్తున్నావు. ఒకసారి ఆలోచన చేయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనించుకో. అక్కడ మీరు ఏదైతే చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్ని అవినీతిమయం చేస్తున్నావో దాన్ని ప్రశ్నిస్తున్నాం. 4 కంపెనీలకే దారాదత్తం వర్కులన్నీ చేస్తూ ఆ కంపెనీలు 4 సెలెక్ట్ చేసుకొని, ఒకరు 4.9 వేయండి, ఒకరు 3% వేయండి, ఒకరు 2% వేయండి, ఒకరు 1% వేయండి అని చెప్పి మాట్లాడుకొని, ఒక కంపెనీకి ఒక వర్క్ వస్తే ఇంకొక రెండో వర్క్కు ఇదే కంపెనీలు సేమ్ ఫిగర్స్ మార్చి చేసుకుంటూ 1000 కోట్లు ఏదైతే దోచుకుంటున్నావో దాన్ని ప్రశ్నిస్తున్నాం. విజయవాడలో లులు మాల్కు భూముల కేటాయింపుపై ప్రజా సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల పోరాటానికి ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఆర్టీసీ స్థలంలో లులు మాల్కు భూముల కేటాయింపుపై వెనక్కి తగ్గింది. ఈ మాల్కు భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. దీంతో లులు మాల్కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది చంద్రబాబు సర్కార్. సిఎస్ఆర్ నిధులపై వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కంపెనీలు సిఎస్ఆర్ కు చేస్తున్న వ్యయం 100కు 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు సీఎం. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యమిస్తుందన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. బీఆర్ఎస్లోకి రావాలని జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. పార్టీలో చేరికపై ఇవాళ జీవన్ రెడ్డితో మాట్లాడారు కేటీఆర్. ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేశారు జీవన్ రెడ్డి.
భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. అబద్దాలని బీఆర్ఎస్ నాయకులు అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. క్రషర్, నాదర్గుల్, వట్టినాగులపల్లి అంటూ తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి. తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో జిఎస్టీకి సంబంధించింది అక్కడే ఉంటుంది, అదే అడ్రస్ తో. ఇతరత్ర సంబంధించింది మొత్తం కూడా ఆ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించినది పూర్తి ఆధారాలతో ఉన్న పేపర్లు మీకు ఇస్తా. పవర్ బిల్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్ కి ఆ క్రషర్ కి సంబంధం ఏంది? ఎట్లాంటావు అంటే ఇదిగో అధ్యక్ష అని అసెంబ్లీలో చెప్తాడు ఆ అబద్ధాలరావు గారు. ఉరిదీయమంటాడు. లీటర్ పెట్రోల్ కొనడానికి 100 రూపాయలు ఉంది కానీ అగ్గెపెట్టలేదనే అబద్ధపు మాట ఎంత ఉందో ఈ ఉరితీయమనే మాట కూడా అంత పచ్చి అబద్ధం, అంటే డ్రామాలు. రేపు వనపర్తి జిల్లా గొల్లపల్లిలో హరీష్ రావు బహిరంగ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. వనపర్తి జిల్లా గొల్లపల్లి, చీర్కపల్లి వద్ద ఏదుల రిజర్వాయరుపై గత 100 రోజులుగా రైతులు, ఆయా గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. వారికి మద్దతుగా హరీష్ రావు బహిరంగ సభకు సిద్ధమయ్యారు. అయితే జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించడంతో హరీష్ రావు కోర్టుకు వెళ్లగా బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. మూలపేట పోర్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూలపేట పోర్టుకు అదనంగా 1 ఎకరా తీసుకున్నా ఊరుకునేది లేదన్నారు. ప్రాణాలు పోయినా సరే భూసేకరణ జరగనివ్వబోమని స్పష్టం చేశారు. తమ పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు తమ్మినేని సీతారాం. మూలపేట పోర్టు కోసం జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులు సంపాదించి భూసేకరణ రోడ్డు, రైల్వే అన్ని అనుమతులు మంజూరు చేసి 70% పూర్తి చేస్తే ఇప్పుడేమో మరో 25,000 ఎకరాలు కావాలని చెప్పి దాన్ని ఎక్వైర్ చేస్తామని చెప్పి దీన్ని ఇంతవరకు ఆ పనిలో ప్రసక్తే లేదు. నేను 25,000 ఎకరాలు ఎక్వైజేషన్ చేస్తా ఉంటే పేక తెగి పడినా కానీ మేము అలౌ చెయ్యం. చూస్తారా? గుంటూరు నెహ్రూ నగర్లో ఇళ్ల తొలగింపు వివాదంగా మారింది. డ్రైన్ నిర్మాణంలో భాగంగా నెహ్రూ నగర్లో ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మణిపురం బ్రిడ్జిపై మహిళలు బయట ఇచ్చారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మహిళల ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మచిలీపట్నంలో జనసేన కార్యకర్త ఇంటి కూల్చివేతపై కూటమి నేతల్లో వివాదం నెలకొంది. మంత్రి కొల్లు రవీంద్ర వర్సెస్ ఎంపీ బాలశౌరిగా వివాదం మారింది. ఇటీవల జనసేన కార్యకర్త వెంకటాచలం ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. జనసేన కార్యకర్త ఇల్లు కూల్చివేతపై మంత్రి కొల్లు రవీంద్ర సమర్థించారు. అయితే కొల్లు రవీంద్ర అధికారుల తీరును తప్పుపట్టారు. జనసేన ఎంపీ బాలశౌరి అంతమంది పోలీసులను తీసుకొచ్చి కూలగొట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సంఘటన మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా అధికారులు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోర్స్ జనసేన కానివ్వండి, ఇంక వేరే వాళ్ళైనా కానీ వాళ్ళు దీనికి 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పితే 1 సైడెడ్ గా తీసుకోవడం ఇది తప్పు అనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టం తెలియజేస్తాను. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎలాంటి నోటీసు లేకుండా, కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకుండా అక్కడి ప్రజలను రోడ్డు మీదకు నెట్టివేశారని మండిపడ్డారు. కూల్చివేసిన అదే స్థలంలో అందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. సర్వే నంబర్ 100లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టింది హెచ్ఎండిఏ. అయితే గత 25 సంవత్సరాలుగా తాము అక్కడే నివాసం ఉంటున్నామని, ఇప్పుడొచ్చి ఇళ్లను ఎలా కూల్చేస్తే అని తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారులను వదిలేసి తమ ఇళ్లను ఎందుకు కూల్చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగట్టులో అక్రమంగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు 7 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఉర్సు భాను అనే వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎవరైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ హెచ్చరించారు.
స్కూటీలో ఉన్న 5 లక్షలు చోరీకి గురైన ఘటన గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో జరిగింది. వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి ఉల్లిగడ్డలు కొనుగోలు చేసేందుకు జొన్నలగడ్డ సమీపంలోని హోల్సేల్ దుకాణం వద్ద స్కూటీని పార్క్ చేశాడు. దుకాణంలోకి వెళ్లి ఉల్లిగడ్డలు తీసుకుని వచ్చేలోగా స్కూటీలో ఉన్న 5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. నగదును తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ కావడంతో దాని ఆధారంగా గాలింపు చేపట్టారు పోలీసులు. కామారెడ్డి జిల్లా రాఘవాపూర్ గ్రామస్తులు మద్యపానాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ ఎడ్ల వినీల ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ప్రత్యేక సమావేశం నిర్వహించి మద్యపాన నిషేధంపై ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మానాన్ని వ్యతిరేకించి ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే 50,000 రూపాయలు, మద్యం సేవించిన వారికి 10,000 జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. గ్రామంలో యువత రోజువారీ కూలీలు మద్యం తాగి అనారోగ్యానికి గురవుతున్నారని, యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా మద్యపాన నిషేధం విధించామని సర్పంచ్ గ్రామస్తులు తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని సూచించారు. గత సీజన్లో వర్షాలు వచ్చి రైతులు ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం రబీ సీజన్ కావడంతో తేమ సమస్య లేదన్నారు. రైతులకు సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జాతీయ వార్తలు చూద్దాం. కేరళం, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ 3 అసెంబ్లీలకు రేపు ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. స్వేచ్ఛగా, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరించింది. ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లతో ఎలక్షన్ స్టాఫ్ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కేరళంలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అటు బెంగాల్ రాజకీయాల్లో మరోసారి హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ మధ్య అలీపూర్ సర్వే భవన్ కు చేరుకున్న దీదీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రోడ్ షోలో భాగంగా కాళీఘాట్లోని తన నివాసం నుంచి సుమారు 800 మీటర్లు నడుచుకుంటూ వెళ్లారు మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర ఎన్నికల సంఘం మధ్య జరిగిన సమావేశం గందరగోళంగా ముగిసింది. 7 నిమిషాల భేటీ అనంతరం ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా రాసిన లేఖను తాము సిఈసి జ్ఞానేష్ కుమార్ కు అందజేశామని చెప్పారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఎన్నికల అధికారులకు బీజేపీతో ఉన్న సంబంధాలపై ఆయన ముందు లేవనెత్తామన్నారు. దీంతో సిఈసి ఆగ్రహంతో తమను సమావేశం నుంచి బయటకు వెళ్లిపోమ్మన్నారని డెరెక్ ఆరోపించారు. మరోవైపు టీఎంసీ నేతల సమావేశంలో ఓ ఎంపీ అరుస్తూ గందరగోళం సృష్టించారని ఈసీ ఆరోపించింది. తమిళనాడులో టీవీకే గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ చీఫ్ విజయ్. తూత్తుకుడిలో విజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రచారాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జననాయగన్ సినిమాను కూడా అడ్డుకున్నారని ఆరోపించారు. ఎక్కడ లేని రూల్స్ అన్ని తనకే పెడుతున్నారని విమర్శించారు విజయ్. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ప్రపంచ దేశాలను ఉత్కంఠ గురిచేస్తున్న పశ్చిమాసియా సంక్షోభంలో ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్పై బాంబు దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే దీనికి ఒక ప్రధాన షరతు విధించారు. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని వెంటనే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ ఇందుకు అంగీకరిస్తే 2 వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ కూడా ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించింది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజుగా అభివర్ణించారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోందంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఇరాన్ తన పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించొచ్చని తెలిపారు. హార్ముజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్కు అమెరికా సాయం చేస్తుందన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. సీజ్ ఫైర్ తర్వాత 2 షిప్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీస్, లైబీరియా జెండాలతో కూడిన ఈ నౌకలు ఎలాంటి ఆటంకం లేకుండా హార్మూజ్ నుంచి పాస్ అయ్యాయి.
లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలో 100 వైమానిక దాడులు చేసింది. ఆ దేశ రాజధాని బీరుట్పై మిస్సైల్స్ వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. లెబనాన్పై 1982 తర్వాత ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద దాడి ఇదే. ఇరాన్తో జరిగిన సీజ్ ఫైర్ లెబనాన్కు వర్తించదంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇరాన్కు మద్దతు ఇచ్చే దేశాలపై సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు ఆయుధాలు ఇస్తే సుంకాలు తప్పవని హెచ్చరించారు. ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50% టారిఫ్లు విధిస్తామన్నారు. ఇరాన్తో అధికార మార్పిడి జరిగిందన్న ట్రంప్ ఇరాన్తో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఇకపై ఇరాన్ యురేనియం శుద్ధిని నిలిపివేయాలన్నారు. ఇరాన్కు అంటుకున్న అణు మరకల్ని తొలగిస్తామని అన్నారు ట్రంప్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ విరామంతో దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2946 పాయింట్లు లాభపడగా నిఫ్టీ మళ్లీ 873 పాయింట్లు గెయిన్ అయింది. అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ కుదరడం, అంతర్జాతీయ క్రూడ్ ధరలు దిగిరావడంతో ఉదయం నుంచి లాభాల జోరు కొనసాగింది. ఒక్కరోజులో మదుపరుల సంపద 15 లక్షల కోట్లకు పెరిగింది. బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. వెండి ధర కిలో ఏకంగా 10,000 రూపాయల మేర పెరగ్గా బంగారం 3,900 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,820 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3,650 రూపాయలు పెరిగి 1,41,000 రూపాయలకు చేరింది. కిలో వెండి 10,000 పెరిగి 2,65,000 రూపాయలుగా ఉంది. టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్ 2026 లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, బట్లర్, సుందర్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2, ఎంగ్డీ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. యుద్ధంలో పై చేయి ఎవరిది? ట్రంప్ దా, ఇరాన్ దా? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.